పార్ట్ 1లో మొత్తం సద్దుల బతుకమ్మ ప్రిపరేషన్ అండ్ ఇంటి దగ్గర ఆడుకున్న ఆటలు మాత్రమే ఉంటాయి కదా. ఇంకా పార్ట్ 2లో అయితే మేము ఊరందరం కలిసి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామో సద్దుల బతుకమ్మ అనేది ఈ పార్ట్ 2లో అయితే ఉంటుంది. ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మాలాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మీకు పుణ్యం వస్తుంది. నిజంగానే బతుకమ్మకు పువ్వులు లేకున్నా కానీ బతుకమ్మ ఆడుతున్నారు, కానీ బాక్సులు లేకుంటే మాత్రం ఎవ్వరు ఆడట్లేరు. అవునా కాదా అనేది కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ సిచ్యువేషన్ అయితే మేము లాస్ట్ ఇయర్ ఫేస్ చేసినాము. అందరం బతుకమ్మలు అవన్నీ రెడీ చేసిన తర్వాత బాక్సులు అయితే పెట్టలేరు. ఇక డైరెక్ట్గా మేము మా దగ్గర ఉన్న బ్లూటూత్ బాక్సులతోనైతే బతుకమ్మ ఆడేసి ఇంకా నీళ్ళల్లో పంపేసి వచ్చారు తొందరగానే. ఇంక ఇయర్ అట్లా కావద్దని చెప్పేసి బాక్సులు ముందే సెట్ చేసుకున్నాము. ఇంకా ఈ వీడియో మొత్తంలో హైలైట్ ఏంటంటే మా వాళ్ళు పాడిన పాట. ఈ పాటలు ఆల్రెడీ మనము జానపద పాటలలో విన్నట్టే ఉంటుంది, కానీ ఇంకా వాళ్ళు 4 minutes 5 minutes సాంగ్స్ తీస్తారు. కానీ ఇక్కడ మా వాళ్ళు అయితే ఏం లేదన్నా దాదాపు 10 minutes సాంగ్ అయితే పాడారు. కాకపోతే నేను మొత్తం అయితే పెట్టట్లేదు, ఒక 2 minutes వరకు అయితే సాంగ్ పెడుతున్నా. ఇంకా వాళ్ళ సాంగ్ కోసం అన్నా కానీ వీడియోకి లైక్ చేయకుండా అస్సలు వెళ్ళకండి. ఇంకా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు, కొంచెం మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నా. ఇవేనండి మా డ్యాన్సులు. ఎట్లున్నాయి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. కదా ఎవరి మొహాలు సరిగ్గా ఏర్పడట్లేదు. ఇంకా మా అమ్మ ఎత్తుకున్నా కానీ ఏడుపైతే ఆపట్లేదు. పిల్లలున్న తల్లుల గోస అందరిది ఇంతే ఉంటుంది. ఇంకా మా అమ్మ తల్లి పడుకున్న తర్వాత నాకైతే ఏమి ఇబ్బంది లేదు. ఇంకా మార్నింగ్ అనుకున్నది కాబట్టి ఇప్పుడు పడుకుంటే మళ్ళీ లేవదు. ఇంకా మనం మంచిగా చక్కగా బతుకమ్మ ఆడుకోవచ్చు అని తననైతే ఫస్ట్ పడుకోబెట్టి వచ్చేసిన. ఇంకా వీడియో మొత్తంలో నాకు ఎక్కడెక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనిపిస్తే అక్కడనైతే వాయిస్ ఓవర్ ఇస్తా. అప్పటి వరకు మ్యూజిక్తోనైతే వీడియో మొత్తం చూసేయండి. నిలబడ్డాము. ఇక్కడ మా వాళ్ళు వాడిన పాట అని చెప్పిన కదా, ఇక్కడ చూసేయండి మొత్తం వాళ్ళు వాడిన పాట అయితే.
ఇంకా అక్కడ మా ఆటలు పాటలు అయిపోయిన తర్వాత బతుకమ్మను అయితే నీళ్ళ దగ్గరికి తీసుకొచ్చినాం నీళ్ళలో అంపడానికి. నీళ్ళల్లో అంపే ముందు కొబ్బరికాయ అయితే ఖచ్చితంగా కొడతాం కదా, కొబ్బరికాయ కొట్టిన తర్వాత నీళ్ళల్లో అంపేసినాము. మళ్ళీరా బతుకమ్మ తల్లి అని చెప్పేసి. ఇంకా సద్దుల బతుకమ్మ అంటే ఖచ్చితంగా సద్దులు ఉంటాయి కదా, అదేనండి ప్రసాదం. ఈ సంవత్సరం అయితే ఒక కొత్త విషయం తెలుసుకున్నాము. అదేనండి బతుకమ్మను నీళ్ళల్లో అంపిన తర్వాత అందులో కొన్ని నీళ్ళు తీసుకొచ్చుకొని మన పైన చల్లుకోవాలంట.